RRR కోసం ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ ఆలియాతో వర్క్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ కోసం మరోసారి బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేస్తారు అని చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పుడు రాజమౌళి అందరికీ షాక్ ఇస్తూ ఎవరూ ఊహించని కథానాయికకు డేట్స్ లాక్ చేసినట్లు కనిపిస్తోంది. బాహుబలి సీక్వెల్ వరకు సౌత్ హీరోయిన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు రాజమౌళి. కానీ RRR కోసం రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ ను ఎంపిక చేశాడు. ఇక స్టోరీ డిమాండ్ చేయడంతో ఇంగ్లీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ కు అవకాశం కల్పించాడు. ఇప్పుడు రాజమౌళి తన కెరీర్ లోనే బిగ్ ఫిల్మ్ చేయబోతున్నాడు. ఏకంగా హాలీవుడ్ లెవెల్ ఫిల్మ్ కు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీయబోతున్నాడు. ఇలాంటి చిత్రంలో హీరోయిన్ గా ముందు నుంచి దీపికా పదుకునే పేరు వినిపిస్తూ వచ్చింది. బాలీవుడ్ లో దీపిక నంబర్ 1 హీరోయిన్. పైగా గతంలో హాలీవుడ్ మూవీస్ లో వర్క్ చేసింది. అందుకే తనను ఎంపిక చేస్తారని బీ-టౌన్ చాలా కాలంగా చెబుతోంది. కానీ ఇప్పుడు దీపికా పదుకునే స్థానంలో రాజమౌళి ఎవరూ ఊహించని విధంగా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశాడని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ లీడింగ్ లేడీగా వెలిగిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ లో చాలా బిజీ యాక్ట్రెస్. వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న హీరోయిన్. అందుకే ఆమెను మహేష్ కు జోడీగా ఎంపిక చేయాలనుకుంటున్నాడట జక్కన్న. పుష్ప 2 పాన్ ఇండియా సీక్వెల్స్ కు మరింత జోష్ ఇచ్చింది. సీక్వెల్స్ అనౌన్స్ చేసి సెట్స్ పైకి వెళ్లవలసిన సినిమాలకు ఊపు తీసుకొస్తుంది. హీరోల చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నా సరే వెంటనే సీక్వెల్స్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సీక్వెల్స్ కు ఎంత క్రేజ్ ఉందో పుష్ప 2 మరోసారి ప్రూవ్ చేసింది. ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వైపు ఈ చిత్రం దూసుకుపోతోంది. పుష్ప 2 కలెక్షన్స్ రికార్డ్స్ చూసిన తర్వాత పెండింగ్ లో ఉన్న సీక్వెల్స్ పై ఫోకస్ పెడుతున్నారు పాన్ ఇండియా డైరెక్టర్స్. ఆల్రెడీ సలార్ సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉండనుందని, తన కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ కానుందని కొద్ది గంటల క్రితమే అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్. మొదటి భాగం వసూళ్లను చూసి తాను కాస్త నిరాశపడ్డాడు ప్రశాంత్ నీల్. అందుకే రెండో భాగంలో ఆ లెక్కలన్నీ సెట్ చేయాలనుకుంటున్నాడు. మరోవైపు దేవర సీక్వెల్ కు కొరటాల శివ సిద్ధమవుతున్నాడని సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదే దేవర సీక్వెల్ కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా పాన్ ఇండియా సినిమా వసూళ్లు, రికార్డులు హీరోలకు పనికి వచ్చిన విధంగా హీరోయిన్స్ కు కలిసి రావడం లేదు. ఎంత పెద్ద విజయం దక్కినా హీరోయిన్స్ కు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ అనే పేరు రావడం లేదు. పేరు పక్కన పెట్టండి, కనీసం ఆఫర్స్ కూడా అంది రావడం లేదు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అనగానే ఇమీడియట్ గా గుర్తుకు వచ్చే చిత్రం KGF 2. ఈ సినిమాతో రాఖీభాయ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం టాక్సిక్, రామాయణం నేపథ్యంలో 2 భారీ చిత్రాలు లిస్ట్ లో KGF 3 కూడా ఉంది. మరోవైపు KGF హీరోయిన్ కు మాత్రం ఇప్పటికీ చేతిలో పాన్ ఇండియా ఫిల్మ్ లేదు. ప్రస్తుతం తెలుగులోను నానితో హిట్ 3, అలాగే సిద్ధు జొన్నలగడ్డతో తెలుగు కథా చిత్రాలు చేస్తోంది శ్రీనిధి. ఇక దేవరాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. కెరియర్ లో తొలిసారి సోలో హీరోగా 500 కోట్లు వసూళ్లు చూశాడు. కానీ హీరోయిన్ జాన్వీకి మాత్రం దేవరా విజయం పెద్దగా కలిసి రాలేదు. ఎందుకంటే దేవరాకు ముందు ఫిక్స్ అయిన సినిమాల్లోనే జాన్వీ కపూర్ ప్రస్తుతం నటిస్తోంది. అందులో తెలుగు చిత్రం రామ్ చరణ్ తో నటిస్తోన్న సినిమానే పెద్ద చిత్రం. కల్కిలో 2 హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు దీపికా పదుకునే, మరొకరు దిశా పటాని. దీపిక సంగతి తెలిసిందే, బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్. కానీ దిశా పటానికి మాత్రం కల్కితో 1000 కోట్లకు పైగా వసూళ్లను చూసినా కెరీర్ ఏమాత్రం చేంజ్ కాలేదు. పైగా కల్కి కంటే ముందే సైన్ చేసిన కంగువాలో నటించడంతో కష్టాలు మరింత పెరిగాయి. 74 ఏళ్ల వయసు. మామూలుగా అయితే ఇది సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే ఏజ్ లేదా తండ్రి పాత్రలు చేయవలసిన వయసు. కానీ ఈ వయసులో ఆ పెద్దాయన తమిళ సినీ పరిశ్రమకు 1000 కోట్లు తెచ్చి పెడతాను అంటున్నాడు. తన స్టార్డంతో కాలీవుడ్ పై కలెక్షన్ల వర్షం కురిపిస్తాను అంటున్నాడు. ఈ పాటికే మీకు ఆ పెద్దాయన ఎవరో తెలిసి ఉంటుంది. సూపర్ స్టార్ కే సూపర్ స్టార్, వరల్డ్ ఫేమస్ యాక్టర్ రజనీకాంత్. తమిళ సినీ పరిశ్రమకు అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది 1000 కోట్ల వసూళ్లు. ఆల్రెడీ టాలీవుడ్ 4000 కోట్ల సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లీడింగ్ లో ఉంది. కానీ కోలీవుడ్ కు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా 1000 కోట్ల సినిమా లేదు. ఈ లోటును తాను తీరుస్తాను అంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. టాలీవుడ్ కు 1000 కోట్ల వసూళ్లను అందించే బాధ్యతను ప్రభాస్ 2 సార్లు, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ ఒక్కోసారి తీసుకున్నారు. వీరంతా యూత్. కానీ కోలీవుడ్ లో 74 ఏళ్ల రజనీకాంత్ 1000 కోట్లను అందించే బాధ్యతను తీసుకున్నారు. తనకున్న చరిష్మాతో, తనకున్న స్టార్డంతో, తనకున్న తిరుగులేని మార్కెట్తో మరి కొద్ది రోజుల్లోనే
అది కూడా న్యూ ఇయర్ లోనే కూలీ అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు మొదటిసారి 1000 కోట్లు అందిస్తాను అంటున్నాడు సూపర్ స్టార్. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లెక్క చూసుకుంటే అందులో రజనీకాంత్ నటించిన 2.0 మూవీ 800 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత లిస్టులో నిలిచిన చిత్రం జైలర్. ఈ మూవీ 650 కోట్లు రాబట్టింది. సో ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే కూలీ వల్లో లేక జైలర్ సీక్వెల్ తోనో 1000 కోట్లు అందించవచ్చు అనేది సూపర్ స్టార్ ప్లాన్. అందుకు కారణం ఈ చిత్రాన్ని అక్కడి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించడం మెయిన్ రీజన్. పైగా మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర లాంటి నటీనటులు నటిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు పుష్ప సీక్వెల్ కోసం ఎదురు చూశారు మాస్ ఆడియన్స్. పుష్ప సీక్వెల్ వచ్చింది, కోట్లకు కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు యానిమల్ సీక్వెల్ కోసం బీసీ సెంటర్స్ వెయిట్ చేస్తున్నాయి. టోటల్ నార్త్ మార్కెట్లో భూకంపం తీసుకొచ్చే కెపాసిటీ ఒక్క యానిమల్ సీక్వెల్ కు మాత్రమే ఉంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. లాస్ట్ ఇయర్ ఈ టైంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు యానిమల్. ఈ మధ్య కాలంలో నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చిన సినిమాల్లో యానిమల్ ఒకటి. యానిమల్ స్టోరీని సందీప్ వంగ డీల్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ ను రణబీర్ పోషించిన విధానం నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే రికార్డు స్థాయిలో 900 కోట్ల వసూళ్లను అందించారు. నిజానికి యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ రావాలి. అది స్పిరిట్ అయిపోగానే స్టార్ట్ చేస్తానంటున్నాడు సందీప్ వంగ. అయితే రణబీర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యానిమల్ సిరీస్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. యానిమల్ మూవీ యానిమల్ పార్క్ తో కంప్లీట్ కాదని, యానిమల్ కింగ్డమ్ అనే మరో మూవీ కూడా రానుందని చెబుతున్నాడు. యానిమల్ సీక్వెల్ లో రణబీర్ డ్యూయల్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. హీరోగా, విలన్ గా 2 పాత్రలను రణబీర్ చేయబోతున్నాడు. 2027లో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రం 2028లో విడుదల కానుంది. ఈలోపు రణబీర్ రామాయణ చిత్రం తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.